అనుకున్న విధంగా ప్రేమ్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధమవుతాడు. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంకా షాక్ అయిపోతుంటాడు. కౌశిక్ ఏం అర్థం కాదు, ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ ప్రేమ్ చూస్తాడు. ఇంకా ప్రేమ్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా మొత్తం డిలీట్ అయిపోయింది, ఇంకా నేను చేయలేను ఓడిపోని చెప్పి అనుకుంటాడు. ఇంకా బయటకు వస్తాడు. ఇంకా చామంతి ఫోన్ చేస్తుంటాడు. చామంతికి చాలా సంతోషం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతుంది. కానీ ప్రేమ్ ఏమీ రెస్పాన్స్ అవ్వడు. బాధపడుతుంటాడు. ఏంటి మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఏంటి, వాళ్ళకి ఏమన్నా ఏంటి, వాళ్ళకి నచ్చలేదా ఏంటి అని చామంతి అనగానే అసలు నేను ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అసలు ఉంటేనే కదా చామంతి, ఇంట్లోనే మొత్తం అంతా డిలీట్ చేశారు అని చెప్పి ప్రేమ అన్న మాటలకి చామంతి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా కౌశికి అన్ని వింటూ ఉంటుంది. ప్రేమ ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. నువ్వు ఎంత కష్టపడ్డా అదంతా బూడిదలో పోసిన పన్నీరేరా అని చెప్పి రామాదేవి అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అసలు చిట్టికి ఎందుకు ఛార్జింగ్ లేదు అని చెప్పి చామంతి చూస్తూ ఉంటుంది. తనకేం అర్థం కాదు, గమనిస్తుంది. అప్పుడే రామాదేవి వచ్చి చామంతి చూస్తూ ఉంటుంది. మళ్ళీ డైవర్ట్ చేసి సిద్ధమవుతుంది. ఏయ్ ఇల్లు అని చెప్పానా, ఎల్లి ఊడువు అని చెప్పి రామాదేవి అరుస్తూ ఉంటుంది. చామంతి చాలా టెన్షన్ పడుతుంది. అసలు చిట్టికి అసలు ఛార్జింగ్ ఎందుకు అని చెప్పి చూస్తూ ఉంటుంది. కావని చెప్పేసి నన్ను ఇల్లుడమని చెప్పి పనిలో పెడుతూ ఉంటుంది. కానీ ఈవిడే అక్కడ చేసిందేమో, అసలు ఛార్జ్ ఎక్కడ ఎలా తీసుకొని చెప్పి చామంతి అనుకుంటూ ఇల్లంతా ఓడిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడేమో పక్కన టైం అయిపోతుంది అని చెప్పి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా మాకు ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది, మేము వెళ్తున్నాం అని చెప్పేసి ఇన్వెస్టర్స్ అంటూ ఉంటారు. ఇంకా కౌశిక్ ఇంకా ఏం మాట్లాడకపోతుంది. ఇంకా ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా చామంతి ఇల్లు చూస్తూ ఒక్కసారిగా ఛార్జర్ బయటకు వస్తుంటుంది. చామంతికి అర్థమవుతుంది. ఇంకా ఛార్జింగ్ చూస్తూ ఉంటుంది. ఇంకా రామాదేమో తన కొడుకు ఓడిపోతుందని చెప్పేసి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.